హాయ్ గైస్, రవికృష్ణ సోనియా అగర్వాల్ జంటగా సెల్వరాఘవన్ డైరెక్షన్ లో 2004లో రిలీజ్ అయిన మూవీ సవంజీ బృందావన కాలనీ. అప్పట్లో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులోకి 70, తెలుగులో కూడా మంచి హిట్ టాక్ అందుకుంది. ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పటికి కూడా ఈ సినిమా ఎమోషన్ సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎంతో ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఈ మూవీలోని సీన్స్, సాంగ్స్ ని చూస్తూ ఉన్నారు, వింటూనే ఉన్నారు. అంతగా తెలుగు వారి మనసులో నిలిచిపోయిన చిత్రం ఇది. ఈ మూవీ సీక్వెల్ సవంజీ బృందావన కాలనీ 2 గురించి ఒక అప్డేట్ అయితే వస్తోంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ప్రతిరోజు కూడా మేము ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సవంజీ బృందావన కాలనీ మూవీ వచ్చి దాదాపుగా 20 years అవుతుంది. ఈ మధ్య ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయింది. రీ రిలీజ్ సందర్భంగా చాలా మంది ఫ్యాన్స్ ఎగబడి మరి ఈ సినిమాను చూస్తారు. గతంలో ఎన్నో ఈవెంట్స్ లో ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఈ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడారు కానీ అది ప్రాక్టికల్ గా మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ అప్డేట్, సీక్వెల్ అప్డేట్ ఇచ్చి ప్రతి ఒక్క సినీ లవర్ ని షాక్ గురి చేశారు. ఆల్రెడీ ఈ సవంజీ బృందావన కాలనీ పార్ట్ 2 సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు ఒక 25% షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రతి సినీ లవర్స్ ని షాక్ కి గురి చేశారు మేకర్స్. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో సెల్వరాఘవన్ గారే డైరెక్ట్ చేస్తూ సవంజీ బృందావన కాలనీ పార్ట్ 2 ని చిత్రీకరిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ లో కూడా రవికృష్ణ అనే హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నారు. సవంజీ బృందావన కాలనీ పార్ట్ 1 లో హీరోయిన్ సోనియా అగర్వాల్ చనిపోయారు కాబట్టి ఈ మూవీలో ఇంకొక హీరోయిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో అనస్వర రాజన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. జయరాం, సుమన్ శెట్టి, సుధా మిగతా రోల్ అయితే మెయిన్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి మంచి సంగీతం, సాంగ్స్ ని అందించిన యువన్ శంకర్ రాజా ఈ సెకండ్ పార్ట్ కి కూడా మ్యూజిక్ ని, సాంగ్స్ ని అందిస్తున్నారు. బహుశా పార్ట్ 1 ఇచ్చిన కిక్ అయితే ఈ పార్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ అంతటి ఎక్స్పెక్టేషన్స్ ని ఇది రీచ్ అవుతుందా లేదా వెయిట్ చేసి చూసేయాలి. మరి ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.